గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే నేను ఏపీకి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ గురించి ఫైనల్ కట్ ఆఫ్ చాలామంది నన్ను అడిగారు అండ్ పర్సనల్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు. అందుకోసమే ఈ వీడియో, ఓకేనా. సో నా ప్రీవియస్ వీడియో రిజల్ట్స్ గురించి, పీఈటీ పిఎస్టీ గురించి, మెడికల్ టెస్ట్ గురించి, అవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది దాని గురించి ఉంటుంది వీడియో. ఎవరైనా చూడకపోతే చూడండి, సో కొంచెం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి, పీఈటీ పిఎస్టీ ఎన్ని రోజులు కండక్ట్ చేసారు, మెడికల్కి ఎంత టైం ఇచ్చారు, సో దాని గురించి ప్రీవియస్ ఇయర్ ఎట్లా జరిగిందని చెప్పిన. సో ఒక ఐడియా వస్తుంది కదా, ఈ సంవత్సరం కూడా అట్నే జరుగుతుంది కోర్స్. సో ఇక్కడ చూడండి, ఇది డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్. ఇది ఎప్పుడైతే ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది అంటే మెడికల్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి కదా, దానికి సంబంధించింది మెరిట్ లిస్ట్ పీడిఎఫ్ అన్నట్టు, ఓకేనా. సో ఏపీ మేల్ ప్రజెంట్ అయితే ఈ ఒక్క వీడియోలో, నెక్స్ట్ తర్వాత కంటిన్యూ చేద్దాం వేరే అంటే ఏపీ ఫీమేల్ కానీ, టీఎస్ కానీ, మేల్ కానీ, ఫీమేల్ కానీ చెప్తా. మినిమం కట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకు సిఏపిఎఫ్లో, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్లో మొత్తం ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి మనకు? అస్సాం రైఫిల్స్ ఉంటుంది, సిఐఎస్ఎఫ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటుంది, బిఎస్ఎఫ్ ఉంటుంది, ఎస్ఎస్ఎఫ్ ఉంటుంది, ఐటీబీపీ ఉంటుంది. సో చాలా పోస్టులు ఉంటాయి. ఇందులో అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్ బీఎస్ఎఫ్కి ఉంటుంది. ఎందుకంటే 90% బీఎస్ఎఫ్ అనేది లాస్ట్కి పెట్టుకుంటారు. ఎందుకంటే అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డేంజర్ ఉంటుందని చాలామంది లాస్ట్కి పెట్టుకుంటారు. కొంతమంది ప్యాషన్ ఉన్న వాళ్ళు సో బీఎస్ఎఫ్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళు కూడా, అంత మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ప్రీవియస్ ఇయర్ నా ఫ్రెండ్సే ఉన్నారు. బీఎస్ఎఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు బీఎస్ఎఫ్కి వెళ్ళిపోయారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే బీఎస్ఎఫ్ వాళ్ళకి ఇంట్రెస్ట్, అది ఆర్మీ సైడ్ వెళ్ళాలనుకున్నారు బట్ వెళ్ళలేరు, బీఎస్ఎఫ్ పెట్టుకున్నారు. ఎందుకంటే అది కూడా బార్డర్ పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ లీస్ట్ ఉంటుంది అన్నిటికంటే కంపల్సరీ. అందరూ లాస్ట్ ప్రిఫరెన్స్ బీఎస్ఎఫ్ పెడతారు కాబట్టి అదే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. దాని కట్ ఆఫ్ మీకు చెప్తే, పోయినసారి కట్ ఆఫ్ ఏపీ మేల్ జనరల్ డిస్ట్రిక్ట్స్, నక్సల్ డిస్ట్రిక్ట్స్ ప్రీవియస్ ఇయర్ బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ మీకు చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది ప్రీవియస్ ఇయర్ ఇంత కట్ ఆఫ్ ఉంది అనేది, ఓకేనా. సో అదే మినిమం కట్ ఆఫ్. పోయినసారి అంతకంటే తక్కువ మార్క్స్ అయితే జాబ్ రాలేదు పోయినసారి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ ఇయర్ స్కోర్ అనేది కొంచెం ఐడియా ఉంటుంది, ఓకే ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని. అందుకే చెప్తున్నా, అది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీరే ఊహించుకోండి ఎంత ఉంటుంది ఈ సంవత్సరం అనేది పోయినసారితో కంపేర్ చేసుకుంటే, ఓకేనా. పెరుగుతుంది కానీ తగ్గది. సో సింపుల్గా చెప్తున్నా, పోయినసారి కంటే తక్కువ వేకెన్సీస్ ఇప్పుడు ఉన్నాయి. కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం కొంచెం పెరుగుతుంది, బట్ తగ్గుడైతే తగ్గది 90%. ఇక అది కేటగిరీలో కొంచెం కాంపిటీషన్ తక్కువ అయితే మేబీ పోయినసారి కట్ ఆఫ్ కంటే కొంచెం తగ్గొచ్చు, కానీ లేదంటే పోయినసారి కట్ ఆఫ్ కంటే ఈజీగా రీచ్ అవుతుంది ఈసారి, దానికంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ పోయినసారి కంటే తక్కువ ఉంది, కానీ కొంచెం అప్లికేషన్స్ తక్కువ వచ్చినా కానీ వేకెన్సీస్ అనేవి పోయినసారి కంటే కంపారిటివ్లీ తక్కువ ఉన్నాయి కదా. కట్ ఆఫ్ అనేది పోయినసారి బీఎస్ఎఫ్కి ఎంత ఉందో ఈసారి ఈజీగా అంతే ఉంటుంది, అంతకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. సో అది ఇప్పుడైతే నేను డిస్కషన్ చేస్తా. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగెన్స్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే పెట్టుకుంటారు. ఎందుకంటే నెంబర్ 1 ఎస్ఎస్ఎఫ్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, సేఫ్ అండ్ సెక్యూర్, మంచిగా ఉంటుంది జాబ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సిఐఎస్ఎఫ్ వాళ్ళు పబ్లిక్లో ఉంటారు, ఏదైనా ఇండస్ట్రీ దగ్గర కానీ, ఎయిర్పోర్ట్లో కానీ డ్యూటీ చేస్తారు. ఇండస్ట్రియల్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కదా సిఐఎస్ఎఫ్ అంటే. ఏదైనా ఇండస్ట్రీస్ దగ్గర, ఎయిర్పోర్ట్స్ దగ్గర ఉంటారు కాబట్టి పబ్లిక్లో డ్యూటీ చేస్తారు కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. అది నెంబర్ 2. నెంబర్ 1 వచ్చేసి ఎస్ఎస్ఎఫ్. అందరు ఎస్ఎస్ఎఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడతారు, సిఐఎస్ఎఫ్ సెకండ్ ప్రిఫరెన్స్ పెడతారు. సో ఎస్ఎస్ఎఫ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైజ్ వేకెన్సీ ఉంటుంది. అందుకోసం ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా వేకెన్సీ. ఇక్కడ చూడండి, మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ఎఫ్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎంత కట్ ఆఫ్ ఉంది చూడండి. సో ఇక్కడ మెయిన్ ఫస్ట్ది యూఆర్ 79 వేకెన్సీ. ఫస్ట్ బాక్స్ వచ్చేసి వేకెన్సీ, సెకండ్ బాక్స్ వచ్చేసి ఎన్ని ఫిల్ అయినాయి. ఇక్కడ 79 వేకెన్సీ ఉంటే 79 ఫిల్ అయినాయి, ఓకేనా. ఓబీసీ ఉండి 21 ఉంటే 21 ఫిల్ అయినాయి. ఎస్సీ ఎస్టీ 35 ఫిల్ అయినాయి. ఎస్సీ ఎస్టీకి 7 ఫిల్ అయినాయి. ఇక్కడ మెయిన్ థింగ్ 149 ఉంది కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళు, రిజర్వేషన్ లేని వాళ్ళు. ఇగో యూఆర్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు 79 తీసుకోవాలి, ఓకేనా. 79 వేకెన్సీస్ ఉన్నాయి. అదేంది ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి 79 వేకెన్సీస్. ఇప్పుడు అప్లై చేసిన మొత్తం క్యాండిడేట్స్లో, మేల్ క్యాండిడేట్స్లో ఫస్ట్ 79 టాప్ స్కోర్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అర్థమైంది కదా. ఫస్ట్ స్కోర్ ఉన్న 79 మందిని తీసుకుంటారు. మనం ఎగ్జామ్ రాసిన కొన్ని లక్షల మందిలో ఆ 79 మందిని తీసుకుంటారు. ఆ 79 మందిలో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఓబీసీ వాళ్ళు కూడా ఉంటారు, ఓకేనా.
మళ్ళీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు, అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా అందులోనే ఉంటారు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 79 మంది ఉన్నారా ఫస్ట్ యూఆర్ అన్రిజర్వ్డ్లో, ఇందులో ఓబీసీ వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు టాప్ స్కోర్ 149 మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓపెన్ కేటగిరీ పోస్టులలో ఎవరైతే అన్రిజర్వ్డ్ పోస్టులు అంటే 79 అంటే ఫస్ట్ 79 మంది టాప్ వాళ్ళని తీసుకుంటారు. అందులో ఓబీసీ ఉంటారు కొంతమంది టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు, ఎస్సీలు ఎస్టీలు కూడా కొంతమంది టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో అట్లా ఈ 79 మందిలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 14 మంది ఉన్నారు, అంటే వాళ్ళకి 149 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, కట్ ఆఫ్ 149. ఇక్కడ ఒక ఎస్సీ ఉన్నారు, 37 ఓబీసీ ఉన్నారు, అంటే 37 ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్కి 149 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, వాళ్ళ 79లో ఉన్నారు. ఓకేనా, సో అర్థమైంది కదా. మనకు స్కోర్ టాప్లో ఉంటే మనం యూఆర్లో సెలెక్ట్ అవుతాం, అంటే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అవుతాం. ఒకవేళ స్కోర్ తక్కువ ఉంటే రిజర్వేషన్ పోస్టులకు సెలెక్ట్ అవుతాం, అంతకంటే స్కోర్ తక్కువ ఉంటే సెలెక్ట్ కాము. ఓకే, ఇది మనం యూఆర్ పోస్ట్కి ఎలిజిబులే, ఓబీసీ పోస్టులకు కూడా ఎలిజిబులే, కానీ టాప్ స్కోర్ ఉంటే టాప్లో ఉంటే ఆ యూఆర్లో సెలెక్ట్ అవుతాం. అన్రిజర్వ్డ్లో 79 పోస్టులు ఉన్నాయి కదా ఎస్ఎస్ఎఫ్, ఫస్ట్ 79 మందిని తీసుకుంటారు. తీసుకుంటే అందులో ఒకవేళ నువ్వు కూడా ఉన్నావు అనుకో, నీ టాప్ స్కోర్ ఉండే, నువ్వు యూఆర్లోనే సెలెక్ట్ అయిపోతావు, లేదంటే ఈ రిజర్వేషన్ పోస్టులలో సెలెక్ట్ అవుతావు. ఇక నీకు స్కోర్ ఇంకా తక్కువ ఉంటే రిజర్వేషన్లో కూడా సెలెక్ట్ అవ్వు, సింపుల్. ఇది ఎస్ఎస్ఎఫ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ. సో చూసుకున్నారు కదా, కట్ ఆఫ్ ఇంత ఉంది, అంటే ఎస్ఎస్ఎఫ్ కట్ ఆఫ్ 140 150 ఉంటుంది అవుట్ ఆఫ్ 160. ఇది మళ్ళీ చూడండి, ఒక ఎస్సీ 37 ఓబీసీ 14 ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఎట్ యూఆర్ లెవెల్, అంటే అన్రిజర్వ్డ్ టాప్ స్కోర్ ఉన్నది, వాళ్ళు యూఆర్లో సెలెక్ట్ అయిపోయారు. ఇక రిజర్వేషన్తో పని లేదు వాళ్ళకి, అంత స్కోర్ ఉంది వాళ్ళకి. ఇక కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ మేల్ క్యాండిడేట్ సెలెక్టెడ్. ఓకేనా, స్టేట్ వైజ్ అండ్ యూనియన్ టెరిటరీ వైజ్. ఓకే, ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారు. బీఎస్ఎఫ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. లీస్ట్ ఇంతకంటే తక్కువ మార్కులు వస్తే జాబ్ రాలేదు. కేటగిరీ వైజ్ బీఎస్ఎఫ్ ఏపీ మేల్ చెప్తా. ఓకే, డన్. సో ఇది చూసుకోర్రి, ఫస్ట్ వచ్చేసి ఇది స్టేట్ ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది, ఇది ఏరియా ఉంటుంది, జనరల్ నక్సల్ అనేది. సో జీ అంటే జనరల్, ఎన్ అంటే నక్సల్. ఓకే, కేటగిరీ ఉంటుంది ఇక్కడ యూఆర్ఆ ఓబీసీ అనేది. ఫస్ట్ డబ్బనేమో వేకెన్సీ, సెకండ్ డబ్బనేమో ఫిల్ అయినాయి లేవా, అంటే వేకెన్సీలు మొత్తం ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ అండమాన్ నికోబార్ ఇది. సో ఫిల్ అయినాయి ఒకటే, ఇంకొక వేకెన్సీ ఫిల్ లేదు, అంటే ఆడ క్యాండిడేట్స్ లేరు అన్నట్టు. మెడికల్ క్లియర్ అయిపోయిన తర్వాత ఒకళ్ళకి జాబ్ వచ్చింది, ఇంకొకరు వేకెన్సీ లేదు. సో ఇది ఇంకొకరు ఫిల్ కాలేదు. ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఫస్ట్ డబ్బా, సెకండ్ డబ్బానేమో ఎన్ని ఫిల్ అయినాయని, అండ్ ఇక్కడ ఫస్ట్ది మార్క్స్, ఇది కట్ ఆఫ్ మార్క్స్. ఈ పార్టీ ఏ పార్టీ బి అంత అవసరం లేదు, ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఇది. ఓకేనా, ఇది మెయిన్ వేకెన్సీ, ఎన్ని ఫిల్ అయినాయి, కట్ ఆఫ్. ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. సో ఇక్కడ చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ బీఎస్ఎఫ్ జనరల్ నక్సల్. ఈఎస్ఎం అంటే ఏంది, ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఎవరు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అంటే 3 ఫోర్సెస్. డిఫెన్స్ అంటారు దాన్ని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. మనల్ని ఎస్ఎస్సిజిడి వాళ్ళని డిఫెన్స్ అనరు. డిఫెన్స్ అంటే ఓన్లీ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ వర్క్ చేయాలి, వాళ్ళే డిఫెన్స్. ఓకేనా, ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఒక 15-16 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఓన్లీ ఈ 3 ఫోర్సెస్లలోనే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు ఎక్స్ సర్వీస్మెన్ అని. సో బయటకు వచ్చిన తర్వాత వేరే జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఒక 20 సంవత్సరాలకు నువ్వు ఆర్మీ జాబ్ కొట్టి ఒక 35-36 ఇయర్స్కి రిటైర్మెంట్ తీసుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి, 43 వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఎన్ని ఫిల్ అయినాయి, 1 ఫిల్ అయింది. అంటే మిగిలిన 42 వేకెన్సీస్ బ్యాక్లాగ్, ఫిల్ కాలే. కట్ ఆఫ్ చూడండి, 38 పెట్టింది కట్ ఆఫ్, 38 మార్కులు. ఆ ఒక్కనికి జాబ్ వచ్చింది, ఒకటే అప్లై చేసుకుంటే ఒక్కనికే జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక సార్ చూడండి, ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్, ఇక్కడ 61 వేకెన్సీస్ ఉన్నాయి నక్సల్ డిస్ట్రిక్ట్స్లో. ఓకేనా, నక్సల్ వాళ్ళకి బీఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 0 ఫిల్డ్, అంటే ఒక్కళ్ళు కూడా లేరు. అంటే ఫస్ట్ దాంట్లో జనరల్ డిస్ట్రిక్ట్ 43 ఒకటే ఫిల్ అయింది, మిగిలిన 42 ప్లస్ ఇవి 61 బ్యాక్లాగ్ వేకెన్సీ. ఇవి 60 ఉన్నాయి, ఇవి 40, 100, 103 వేకెన్సీ ఖాళీ, బ్యాక్లాగ్ వేకెన్సీ ఫిల్ కాలే. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇవ్వాలి, రిజర్వేషన్ ఉంటుంది ప్రతి జాబ్లో. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి సెంట్రల్ రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు లేకపోతే ఆ పోస్టులు, సో మనలాంటి వాళ్ళకి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వేరే క్యాండిడేట్స్ ఫిల్ చేస్తే అసలు బాగుంటుంది. లేదంటే ఇక్కడ వేకెన్సీ ఆ కేటగిరీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడ క్యాండిడేట్స్ లేకపోతే ఏం చేస్తారు, మీరే చూడండి. ఇక్కడ వేకెన్సీ ఏమో 61 ఉంది, 0 ఫిల్, ఒక్కరు కూడా లేరు. 61 వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్మెన్ ఉంటే ఒక్కరు కూడా ఫిల్ కాలే. ఆ వేకెన్సీస్ అన్ని బ్యాక్లాగ్. వేరే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళతో, యూఆర్ వాళ్ళతో ఫిల్ చేస్తే ఎంత బాగుంటుంది.
ఆ వేకెన్సీస్, ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తారు కదా. సో అది చూడండి, 43 వేకెన్సీ జనరలిస్టిక్ ఉంటే ఎక్స్ సర్వీస్మెన్ ఒక్కసారే ఫిల్ అయ్యిండు, మిగిలిన 42 బ్యాక్లాగ్. సో అట్లుంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కానీ అక్కడ క్యాండిడేట్స్ లేరు, పోస్టులు ఏమో ఎక్కువ ఉన్నాయి. సో అట్లా ఫిల్అప్ అట్లుంది. ఆంధ్రప్రదేశ్ బీఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జనరల్ డిస్ట్రిక్ట్స్లో 36 పోస్టులు ఉంటే 36 ఫిల్ అయినాయి. నక్సల్ డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 61 పోస్టులు ఉంటే 25 ఫిల్ అయినాయి. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ నక్సల్లో కాంపిటీషన్ లేదు. ఓకేనా. ఏపీ మేల్ ఈడబ్ల్యూఎస్ నక్సల్లో కాంపిటీషన్ లేదు. ఓకేనా. బార్డర్లో ఉన్న జాబ్ వస్తుంది. ఇక్కడ చూడండి 40.03 అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్సే ఈడబ్ల్యూఎస్కి 25%. 25% అంటే 160లో గిదే 40 మార్కులు. బార్డర్లో క్వాలిఫై అయితే జాబ్ వచ్చింది. ఇక్కడ వేకెన్సీ అనేది సగం కూడా ఫిల్ కాలే. 61 ఉంటే ఒక 30 కూడా ఫిల్ కాలే, 25 ఫిల్ అయినాయి. కానీ ఇక్కడ జనరల్ డిస్ట్రిక్ట్లో ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ ఉంది. 36కు 36 ఫిల్ అయినాయి. కట్ ఆఫ్ వచ్చేసి 23 మినిమం బీఎస్ఎఫ్. ఓకే. సో నెక్స్ట్ చూసుకుందాం. అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది దీనికోసం వెయిట్ చేస్తారు. బీఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ 97 వేకెన్సీస్ ఉంటే 97 ఫిల్ అయినాయి బీఎస్ఎఫ్. కట్ ఆఫ్ వచ్చేసి 75.01 అంటే 75 మార్క్స్ వస్తే బీఎస్ఎఫ్ వచ్చింది మినిమం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నక్సల్ డిస్టిక్లో ఓబీసీ 133 జనరల్ డిస్టిక్ కంటే నక్సల్ డిస్టిక్లోనే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, కానీ కాంపిటీషన్ జనరల్ డిస్టిక్స్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనరల్ డిస్టిక్స్ చాలా ఉంటాయి, నక్సల్ కొన్నే ఉంటాయి. ఉన్న కొన్ని నక్సల్ డిస్టిక్స్ వాళ్ళే ఈ 133 పోస్టులకు ఎలిజిబుల్. అందుకే వాళ్ళ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, పోస్టులు ఎక్కువ ఉంటాయి. నక్సల్ డిస్టిక్స్ 67.41. సో కట్ ఆఫ్ తక్కువ ఉంది. ఇక్కడ జనరల్ డిస్టిక్లో 75 ఉంది, ఎందుకంటే పోస్టులు 97 ఉన్నాయి, క్యాండిడేట్స్ ఏమో 100 మంది 1000 మంది ఉంటారు. ఇక్కడ ఓబీసీ నక్సల్ డిస్టిక్ 133 పోస్టులకి 133 ఫిల్ అయినా 67. ఓకే. సో ఇది నెక్స్ట్ చూసుకుందాం. సో బీఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ బీఎస్ఎఫ్ ఎస్సీ నక్సల్ డిస్టిక్స్. ఓకేనా. జనరల్ డిస్టిక్ జనరల్ డిస్టిక్ ఎస్సీ వాళ్ళకి ఏపీ మెయిల్ క్యాండిడేట్స్ ఎస్సీ 58 ఉంటే 58 ఫిల్ అయింది. కట్ ఆఫ్ వచ్చేసి 59. ఓకేనా. మినిమం 59.9 మార్క్స్ వస్తే బీఎస్ఎఫ్ పోయినసారి వచ్చింది ఏపీ మెయిల్ క్యాండిడేట్స్కి. ఓకే. ఇప్పుడు నక్సల్ డిస్టిక్ చూద్దాం. ఓకే. ఇక్కడ నక్సల్ చూసుకోండి, బీఎస్ఎఫ్ నక్సల్ డిస్టిక్ ఎస్సీ 90 వేకెన్సీస్ ఉంటే 81 ఫిల్ అయినాయి, ఇంకా 9 వేకెన్సీస్ ఫిల్ కాలే. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూడండి 32 ఉంది, 160కి 32 కట్ ఆఫ్ సింపుల్గా జాబ్ వస్తుంది. ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఏపీ మెయిల్ క్యాండిడేట్స్ బీఎస్ఎఫ్ ఎస్సీ నక్సల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొకసారి మెసేజ్ మీరు చేస్తారు కరెక్టే, కట్ ఆఫ్ ఎంత ఉంటుందని కొంతమంది చేసిర్రు. ఇక్కడ చూసుకొని 32 మార్క్స్ 160 ఎక్కడ, 32 ఎక్కడ, సగంలో సగం కూడా కాదు, 32 మార్కులు వస్తే 160కి జాబ్ వచ్చింది బీఎస్ఎఫ్. 32 మార్కులు 160 ఎక్కడ, 32 ఎక్కడ. ఓకేనా. 20% మార్క్స్ వస్తే జాబ్ 32 మార్క్స్. ఓకేనా. 32.03 అంటే బార్డర్లో 20% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీకి 20%. ఆ 20% 32 మార్క్స్ మినిమం క్వాలిఫై అయితే జాబ్ వచ్చింది. అక్కడ లేదు, మీరు ఇంకా పోస్టులు 90 ఉంటే 81 మందే ఫిల్ అయ్యారు. ఓకేనా. క్యాండిడేట్స్ లేరు. మెడికల్ క్లియర్ అయితే జాబ్ పక్క 100%. నీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ, ఎన్ని మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది మెడికల్ క్లియర్ చేస్తే. ఓకేనా. కానీ మినిమం 32 మార్క్స్ అయితే క్రాస్ కావాలి, ఎందుకంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. 31, 30లో వస్తే మాత్రం డిస్క్వాలిఫై, లిస్ట్లో పేరు ఉండదు, ఎస్సీ అయినా ఎస్టీ అయినా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ చూసుకుందాం. మళ్ళీ సేమ్ ఎస్టీ నక్సల్ 34కు 34 ఫిల్ అయినాయి. ఎస్టీలో నక్సల్, ఎస్సీలో నక్సల్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. నక్సల్ డిస్ట్రిక్ట్స్లో కాంపిటీషన్ లేదు. ఇక్కడ చూడండి 33 మార్కులు ఉంది కట్ ఆఫ్, 160కి 33 కట్ ఆఫ్ ఉంది. అంటే ఎంత తక్కువ మీరే చూసుకోరు. 33 మార్కులు కూడా రావా 160కి మనకు. ఎస్టీ నక్సల్ మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళని ఉంటే ఏపీ కంపల్సరీ రన్నింగ్ మీద ఫోకస్ చేసి మెడికల్ మీద ఫోకస్ చేసుకోవాలి. ఓకేనా. అవి 2 క్లియర్ చేస్తే జాబ్ 100% వస్తుంది. సో 33 మార్కులకే కట్ ఆఫ్ ఉంది మీకు. ఈసారి మీరు 33 కూడా స్కోర్ చేయకపోతే ఎట్లా. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఎస్టీ 25కి 25 ఫిల్ అయినాయి. ఇక్కడ కూడా చూడండి, ఇలా 25 ఉంటే ఇలా 34 ఉంది. నక్సల్ అనే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కట్ ఆఫ్ 70 ఉంది. ఓకే. ఓబీసీ కట్ ఆఫ్ అంత ఉంటుంది, ఎస్టీది ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఎస్టీ జనరల్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఏపీఎన్టీఎస్ చాలా ఉంటుంది. 70 మార్కులు వస్తే పోయినసారి ఏపీ మెయిల్ క్యాండిడేట్స్ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు జనరల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చింది బీఎస్ఎఫ్ 70 మార్కులు. ఓకేనా. సో
అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకేనా, 1 సెకండ్. ఆంధ్రప్రదేశ్ జనరల్ యూఆర్, నక్సల్ యూఆర్ 144 పోస్టులు ఉంటే 144 ఫిల్ అయినాయి ఓపెన్. ఇక్కడ 198 ఉన్నాయి హైయెస్ట్ పోస్టులు, 198 నక్సల్లో. మొత్తం ఏపీలో హైయెస్ట్ పోస్టులు అంటే యూఆర్ నక్సల్, అన్రిజర్వ్డ్ నక్సల్. ఓకేనా, ఈ 198కి 198 ఫిల్ అయినాయి. ఈ 198కి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అందరూ ఎలిజిబులే. ఓకేనా, మొత్తం ఏపీ మెయిల్ క్యాండిడేట్స్లో టాప్ 198 మార్క్స్ ఎవరుకుంటాయో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఓకేనా, బీఎస్ఎఫ్ పెట్టుకున్న వాళ్ళు, ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళు. సో ఇక్కడ చూడండి 70 మార్కులు ఉంటాయి. ఈ 198లో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా ఉంటారు. ఇంతకుముందు చెప్పిన కదా క్లారిటీగా. సో యూఆర్ కేటగిరీలో నువ్వు బీఎస్ఎఫ్ ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నావు అనుకో, నీకు మంచి మార్క్స్ వచ్చినాయి అనుకో, నువ్వు యూఆర్లోనే సెలెక్ట్ అవుతావు. ఇక్కడ 70 ఉంది కట్ ఆఫ్, అండ్ 79 జనరల్ డిస్ట్రిక్ట్స్ ఉంది. ఓకేనా, సో అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి, ఒక్క పోస్ట్ కూడా మిగిలిలేదు ఏపీ. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక బీఎస్ఎఫ్ లేదు. ఓకేనా, ఇది మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయింది. సో ఇది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి ఒక ఐడియా అంతే. కంపల్సరీ ఇంతే ఉంటుంది అని కాదు. బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ పోయినసారి ఇంత ఉంది, ఈసారి కొంచెం అటు ఇటు కావచ్చు. మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే చెప్పిన బీఎస్ఎఫ్ వచ్చేసి మినిమంలో మినిమం కట్ ఆఫ్ ఉంటుంది బీఎస్ఎఫ్కి మిగిలిన పోస్టుల కంటే. ఓకేనా, సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే రన్నింగ్ క్లియర్ చేసి మెడికల్ క్లియర్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. మీకు ఎంత స్కోర్ వచ్చినా మీ లక్ ఉంటే ఒకవేళ మీరు బార్డర్లో ఉంటే సెలెక్ట్ అవుతారు, లేదంటే సెలెక్ట్ కాకపోవచ్చు. కానీ ప్రాక్టీస్ అయితే చేయరు. ఇదంతా ఎందుకు చెప్పినామన్నా అంటే బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ చాలామంది అడిగారు, ఎందుకంటే బీఎస్ఎఫ్కి తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఒక్కసారి ఫైనల్ కట్ ఆఫ్ వీడియో చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, సో అది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయర్రి. అండ్ బీఎస్ఎఫ్ చేసిన కదా, సో నెక్స్ట్ వేరే ఇప్పుడు ఏపీ ఫీమేల్ కూడా అడుగుతారు, టీఎస్ మేల్ కూడా అడుగుతారు, టీఎస్ ఫీమేల్ కూడా అడుగుతారు. అవి చేస్తా, అన్నిటికీ బీఎస్ఎఫ్ చేస్తా ఫస్ట్. తర్వాత సిఐఎస్ఎఫ్ గురించి మాట్లాడుకుందాం. టాప్ అది, దాని కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, మీకు ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ ఏపీ మేల్ క్యాండిడేట్స్ క్రాస్ అయితే మాత్రం మీరు ఇక రన్నింగ్ కంపల్సరీ డేలో వర్రి, ఈవినింగ్లో వర్రి. ఓకేనా, ఈ స్కోర్ మీరు క్రాస్ అయితే మీ కేటగిరీలో కంపల్సరీ వస్తుంది బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఏదో ఒకటి. ఇంతకంటే ఇంకా టాప్ స్కోర్ ఉన్న వాళ్ళకైతే సిఐఎస్ఎఫ్లు కూడా వస్తాయి. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఎంతో కొంత హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, నాకు తెలిసింది. నేను క్రియేట్ చేసింది కాదు, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ని నేను డౌన్లోడ్ చేసుకొని మీకు చెప్తున్నా. నేను కొత్త క్రియేట్ చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేను కదా. అది హెల్ప్ అయిందని అనుకుంటున్నా. హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి నియర్ టు 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకేనా, అందరికీ హెల్ప్ అయితేనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో చిన్న ఛానల్ కాబట్టి చిన్న వ్యూసే వస్తాయి నాకు తెలుసు, అయినా కానీ నేను చేస్తా వీడియోస్. ఇది నా ఇంట్రెస్ట్ యూట్యూబ్ అనేది. అండ్ దీని నుంచి నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. బట్ నా ఇంట్రెస్ట్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తే నా వీడియోస్ కూడా కొంతమంది చూస్తారు, నాకు కూడా కమెంట్స్ వస్తాయి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ అవుతుంది కొంతమంది. కానీ అది వస్తాయి కదా, వ్యూస్ వస్తే చేయబుద్ధి అవుతుంది అంతే. వ్యూస్ రాకపోతే చేయడానికి నాకు కూడా రాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు కూడా రాదు. ఎందుకంటే చాలామంది ఛానల్స్ ఫాలో అవుతారు. సో అలాగే నా ఛానల్ కూడా కొంతమంది చూస్తారు అంతే, ఎవరిది వారిది. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తా వీడియోస్. మీకు నచ్చితే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ల గురించి కామెంట్స్ పెడితే మాత్రం మీరు ఒకసారి ఛానల్లో చెక్ చేసుకోరి. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఆల్రెడీ నేను వీడియో చేసిన. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంది, ఈ ఇయర్ ఎంత ఉంటుంది అనేది ఒక వీడియోలు చేసిన. నేను చూడకపోతే అక్కడ పోయి చూడండి. సో మళ్ళీ 50 మార్క్స్ 60 మార్క్స్ నేను క్వాలిఫై అవుతానంటే మీరు ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా, అది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్ unemployee 2022 రిప్లై ఇస్తా, ఆన్లైన్ మెసేజ్ చేయరు ఇన్స్టాగ్రామ్ ఐడి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ unemployee.